కాంగ్రెస్ ఏలుబడిలో నగరం నరకమైంది. ల్యాండ్ ఆర్డర్ పడిపోయింది. వరుస కాల్పుల ఘటనలు, దోపిడీలు, ప్రమాదాలు నగరంలో బిక్కుబిక్కుమంటున్నారు. అయితే అంతరాష్ట్ర ముఠాలు స్వెరవిహారం చేస్తున్నాయి. విజిబుల్ పోలీసింగ్ లేదు, పెట్రోలింగ్ లేదు. ఆకతాయిల ఆగడాలు, అమ్మాయిలపై వేధింపులు ఇటీవల పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో భాగ్యనగరం బతుకమ్మ బోనాల సాంస్కృతిక వైభవంతో ఘన కీర్తిని సొంతం చేసుకుంది. చార్మినార్ వద్ద గాజుల పండుగ, ఐటీ భవనాల తలతలలు, చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక, ఆతిథ్య రంగాల వైభవం, దేశాల ప్రజలెందరో మక్కువ చూపిన ఏకైక భారతీయ నగరంగా మన హైదరాబాద్ కీర్తి గడించింది. రోజుకో కొత్త పరిశ్రమ, వారానికో జాతీయ, అంతర్జాతీయ సదస్సు, సీజన్కో క్రీడా కార్యక్రమం, ఏడాది పొడవునా ఎడతెగని పర్యాటక శోభ, ఎప్పుడూ కోలాహలం. 24 గంటల కరెంటు, పుష్కలమైన మంచినీరు, వీధినా పోలీసుల వాహనాల భద్రత, లక్షల సీసీ కెమెరాలతో జనం నిర్భయంగా నిద్రించిన నగరం. షీ టీమ్స్ పహారాలో యువతులు స్వేచ్ఛగా సంచరించిన నగరం. మొత్తంగా అది ఒక వైభవోపేతమైన గతంగా మారింది. ఇవాళ ఈ నగరానికి ఏమైంది? పరిస్థితి ఎందుకు తారుమారైంది? విశ్వనగరం ఎందుకు విషాద నగరమైంది? ఒక భారీ వర్షానికే 4-5 గంటల ట్రాఫిక్ నరకమా? వర్షాలు ఇవాళ కొత్తగా కురుస్తున్నాయా? వాహనం కదలడానికి గంటల నిరీక్షణ. నగరంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఎన్ని హత్యలు, ఎన్ని లైంగిక దాడులు! ఐటీ మహిళా ఉద్యోగులకే కాదు, ఆఖరుకు పసిపిల్లలకు కూడా రక్షణ లేదు. జ్యువెల్లరీ షాప్ లూటీ, ఏటీఎంల దోపిడీ, పట్టపగలే కాల్పులు, హత్యలు, కల్తీ కల్లుకు 10 మంది బలి. మొన్న వృద్ధ దంపతుల మీద దాడి చేసి ఇల్లు దోపిడీ. ఇవాళ 10 ఏండ్ల బాలిక మీద లైంగిక దాడికి యత్నించి అడ్డుకుంటే కత్తిపోట్లు. మరోవైపు బీహార్, యూపీ, రాజస్థాన్, బెంగాల్ నేరగాళ్ల సైబర్ దాడుల్లో లక్షలు, కోట్లలో మోసాల డైలీ సీరియళ్లు. సైబర్ నేరాల మీద అదుపులేదు, లైంగిక దాడుల మీద, ఇళ్లలో దోపిడీల మీద అదుపులేదు. నేరస్తుల్లో భయమే లేదు. ఎక్కడ పడితే అక్కడ సామూహిక లైంగిక దాడులు. ఎన్ని కరెంటు షాకు ఘటనలు! ఎల్బీ నగర్లో 2, గుల్జార్ హౌస్లో 17 మంది మృతి. ఇంకా మేలుకోరా? ఈసారి రామంతాపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ర్యాలీలో కరెంటు షాకుతో 5 బలి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే త్వరలో వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుక సజావుగా సాగుతుందా, ప్రశాంతంగా ముగుస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రై కమిషనరేట్ల పరిధిలోని చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో కెమెరాలే లేకపోవడం గమనార్హం. దీంతో కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. దోపిడీ దొంగలకు గ్రేటర్ హైదరాబాద్ అడ్డాగా మారుతున్నది. ఇలా వచ్చి అలా దోచుకుంటున్నారు. పోలీసు గస్తీ చురుగ్గా లేకపోవడంతో ముఠాలు రెచ్చిపోతున్నాయి. దొంగలు రావడం, దోచుకుపోవడం. సీన్ కట్ చేస్తే రంగంలోకి పోలీసు బృందాలు దిగడం. వారం 10 రోజుల తర్వాత ముఠాలను ప్రెస్ మీట్లో హాజరుపరచడం, ఘనత వహించామని చెప్పడం పోలీసులకు పరిపాటిగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. నగరాన్ని దోపిడీ దొంగలు అడ్డాగా చేసుకుంటున్నా పోలీసులు ముందే ఎందుకు పసిగట్టలేకపోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో పలు అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలోకి జొరబడి యథేచ్ఛగా తిరుగుతున్నా పాలకులు, పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. భాగ్యనగరంలో ఏ రోజు ఏం జరుగుతుందోనని ప్రజలు భయంగా బతుకుతున్నారు.